నమస్తే ఫ్రెండ్స్. 1 ఇయర్ బేబీ కటింగ్ పెట్టాను కదండి ఫ్రాకు. ఇది స్టిచ్చింగ్ పెడుతున్నానండి. 1 ఇయర్ అంటే 2 ఇయర్స్ వరకు సరిపోతుంది. ఫ్రాకు లాంగ్గా వస్తుందండి, కొంచెం బొద్దుగా ఉన్న పాపకి. ఫస్ట్ ఇలాగా నెక్ దగ్గర నుంచి మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. షోల్డర్ జాయింట్ ఏమి ఉండదండి దీనికి. జాయింట్ కటింగ్ రాకుండా కటింగ్ చేశాను. ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి చుట్టూ ఫ్రంట్ నెక్ బ్యాక్ కూడా. తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కూడా 3 ఇంచుల డాట్స్ వేసుకోవాలి. నెక్ సర్దుకుని డాట్స్ వేసుకోవాలండి 3 ఇంచులు. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా అంతే. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పెద్దవాది కూడా మీకు ఫుల్ కొలతలతో పెడతానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి త్వరలో క్లియర్గా తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. డాట్స్ వేసుకున్న తర్వాత కింద పాటు ఉంది కదండి, అది ఒకసారి డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. 2 పీసులు కూడా కింద ఫ్రాక్ జాయిన్ చేసే కింద పీస్ అండి. ఇది ఇలాగా స్కర్ట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నడుము దగ్గర బెల్ట్ వేసుకుంటే స్కర్ట్ అయిపోతుంది. అవి కూడా విడివిడిగా మీకు కటింగ్ పెడతాను త్వరలో. ఇలా రెండోది కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి కింద భాగం. తీసుకొని దీనికి ఉక్సులు పట్టి వేస్తున్నానండి. 3 ఇంచుల క్లాత్ తీసుకుని ఇలా పైనుంచి పెట్టుకుని ఒక కుట్టు వేసి మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ దారం తెగిపోయింది వచ్చేసి మళ్ళీ కొడుతున్నానండి. నార్మల్ మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవాలి. దారం తెగిపోయింది. కుట్టేసుకొని ఇది లోన ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఉక్సులు పట్టి ఇలా లోన ఫోల్డ్ చేసుకొని ఇలా కొంచెం డబల్ స్టిచ్ వేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే అడగండి కామెంట్ రూపంలో, నేను రిప్లై ఇస్తాను. ఇలా టాకా వేసుకోండి. ఎడ్జెస్ ఏమన్నా కొంచెం ఇచ్చి తగులుంటే కటింగ్ చేసుకోండి. ఇప్పుడు లోపల నుంచి వేసుకోవాలండి తాళ్ళు పట్టి. ఇది కూడా 3 ఇంచులు తీసుకుని ఇలా పైకి పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇది కూడా ఇది బయటకు వస్తుందండి తాళ్ళు పట్టి, కుట్టు పైకి వస్తుంది. ఇలా ఇది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేసుకోండి తాళ్ళు పట్టికి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమేనండి. ఇలాగా 3 ఇంచులు ఉక్సులు పెట్టి తాళ్ళు పట్టి దాని మీద ఒకటి పెట్టుకొని బ్యాక్ సైడ్ బాక్స్ షేప్లో కుట్టుకోండి. ట్రయాంగిల్ 4 పలకలుగా కొట్టండి. ఎలాంటి అర్థమవుతుంది.
అలా కుట్టేసేసి 3 ఇంచుల గ్యాప్ చిన్న అలా ఇంటూ మోడల్లో కుట్టండి, బాగుంటుంది. పైన 2 ఉక్సులు కుట్టుకుంటే సరిపోతుంది మీకు. పెద్దవారికి అయితే పెద్ద నెక్స్ పెట్టుకుంటాం కదా, అవసరం లేదు. చిన్నపిల్ల గమ్మున దూరదు కదా, అందుకోసమని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అతికేసుకోవడమే. ఇలా సైడ్ చివరి నుంచి పెట్టేసుకోండి. మధ్యలో 3 కుర్చీలు పెడుతున్నానండి, బాగుంటుంది. చిన్నపిల్లలకి పెద్దలు అంతే ఏం అవసరం లేదు కదా. క్లాత్ మామూలు నార్మల్ హ్యాండ్ కటింగే చేశాను, కానీ సరిపోతుందండి. చిన్నపిల్లలు కదా, చేయి పెద్ద ఏముండదు కాబట్టి సరిపోతుంది. అంతేనండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, అలాగే అతికేసుకోవాలి. అతికేసుకున్న తర్వాత ఇవన్నీ కింద పీసు బాడీ పార్ట్ కలిపేసుకోవాలి. ఇలా పెట్టుకుని కింద పీసు కూడా 3 కుర్చీలు పెడుతున్నానండి. చిన్నపిల్లలకి బాగుంటుంది ఫ్రాక్ లాగా, పెద్దవారికి అయితే అవసరం లేదు. బాగా కూడా కుడుచుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. అంతేనండి. రెండో పీస్ కూడా అంతే సేమ్. కూడా సేమ్ అలాగే 2-3 పీస్ పెట్టుకొని సమానంగా కుట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్ లూజు చంక లూజు చూసుకొని సైడ్ జాయిన్ చేసుకోండి కింద వరకు. ఇది కాటన్ క్లాత్ అండి, లైనింగ్ కట్ ఏమీ లేదు కాబట్టి స్ట్రైట్గా కుట్టేసుకోవడమే అంతే. రెండో వైపు కూడా సేమ్ అంతేనండి. బ్లౌజ్ పీస్ సరిపోతుందండి, మీటర్ బ్లౌజ్ పీసు అన్నీ సరిపోతుంది. మీటర్ అయితే కొంచెం పొడవు వస్తుంది. చాలా బాగుంటుంది.